లో ఉందే 20 మంది, మిగిలిన 10 మందిని యాడ్ నుంచి తీసుకురావాలరా? సారీ అమ్మా, నీ తిక్క కుదిరించాలని నన్ను బండెక్కిచ్చాను. ఇప్పుడు ఆడు నా దూల తీరుస్తా ఉన్నాడమ్మా. నువ్వు మూసుకోవాలా? విన్నావుగా, నువ్వు జీవితాంతం మూసుకొని కూర్చోవాల్సిందే. దిగి పారిపోతావా లేక బళ్ళో కూర్చొని వస్తావా? అతను కాపాడాలి బ్రో, ప్లీజ్ బ్రో. మీ అమ్మని కాపాడతాడంట. అతను కాపాడాలి బ్రో. సరే సరే సరే, ఏదేదో చేస్తున్నానే, ఏమేమో చేస్తున్నానే. అమ్మా సారీ. స్పీడ్ బ్రేకర్. ముందు బండి తోలు. పోలీసుల నుంచి తప్పించుకున్న ఈ వదిలేలా లేడే. బండి తీసుకెళ్ళి ఎక్కడ కుదుతాడో ఏమో. సుబ్రహ్మణ్యేశ్వర, నువ్వే కాపాడాలి తండ్రి. అయ్యో బ్రో, నాకు బూతులు వచ్చేసరే. సరే 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 సరే. అన్ని వేస్ట్ టికెట్టులా ఉన్నాయి. వీళ్ల సాయంతో 100 కిలోలు తీసుకొచ్చావా? చా, నా దగ్గర కూడా ఉన్నారమ్మా. అడవి ఏనుగులు, అడవి పందులు 10 పైసలకు కూడా పనికిరారు. చూపించు, సరుకు చూపించు. అయ్యో, ఆహా, అద్భుతం. ఇలాంటి పనులను నాకెందుకు చూపించలేదు భగవంతుడా? తమ్ముడు, ఈ డ్రామా ఏంది బాబు? ఎలాంటి ఫేస్ రానిది. ఈ మొహంతో ఎక్కడికి వెళ్ళినా ఎవరూ అనుమానించరు. మురికి పందికి మనిషి రూపంలో ఉన్నావు. నీ మొహం కూడా బాత్రూమ్ లో ఉన్న ఎనభ బకెట్ మాదిరిగానే ఉంది. 30 మర్డర్లు చేసిన నాకే సమాధానం చెప్తున్నాడా వీడు? నీ అమాయకత్వంతో జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతావు. అదెలా చెప్పాలి? 7వ తరగతి చదివినోడు 80,000 సంపాదిస్తున్నాడనే MBA చదివినోడు ఏం పీకలేక ఏడ్చాడంట. మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు మంటగా ఉంది. రేయ్ దున్నపతులా, తీసుకున్నా. మా, మీ పనంత పూర్తయిందిగా. మీ కుటుంబానికో దండం. దయచేసి నా బండి నాకు అప్పగించి అందరూ కిందకి దిగండి ప్లీజ్. అంకులు, బండి ఆపి అందరూ కిందకి దిగండి. తమ్ముడు, ఏంది? 10% పని మాత్రమే పూర్తయింది. ఇంకా 90% బ్యాలెన్స్ ఉందమ్మా. ఇంకా 90% ఉందా? రేపు స్నానం చేసి వచ్చే తమ్ముడు. ఏంది, నేను స్నానం చేయాలా? సేఫ్టీ కోసం 2 డ్రెస్సులు కూడా తెచ్చుకుందాం బ్రో. సరే. ఏంది బాయ్, 25 కోట్లకి సాల్ట్ పంపిస్తావా? సాల్టేగా అడిగినావు. నేను అడిగింది కోకెన్ సాల్ట్, నువ్వు పంపింది టాటా సాల్ట్. ఆ ఉప్పుతో ఉప్పు ముద్దలు చేసుకొని తింటున్నావు. అల్ఫోన్స్, నా దగ్గర గేమ్స్ ఆడినావో. ఖర్చు మాట్లాడితే ఏ ఫర్ ఎలిఫెంట్ అవుద్దా? ఈ ఫర్ ఎలిఫెంట్ అవుతే 100 కిలోలు అడిగితే 10 కిలోలు కోకెన్ సాల్ట్, 90 కిలోలు టాటా సాల్ట్ పంపుతావా? 100 కిలోల కొక్కైనే. ఏదో మెత్తగా ఉన్నాడు కదా అని పిసిగ చూడొద్దు. ఆల్ఫోన్ సాఫ్ట్ గా ఉన్నాడు కదా అని రెచ్చగొట్టకూడదు. మరోలా డీల్ చేయాల్సి ఉంటది. నువ్వే సరుకు మార్చి నా దగ్గర అబద్ధం చెప్తున్నావేమో. నేను సరుకు మాత్రమే చేరేస్తాను, పనికి మాల్లో పనులు చేయను. నీకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్పనా? సింహం నిద్రపోతుంది కదా అని తన జూలతో ఆడుకోగలవా? లేదా నువ్వు జూలు పెంచుకొని నువ్వు సింహం అయిపోగలవా? నువ్వు అన్నట్టు సరుకు అక్కడికి రాలేదంటే రేపు మధ్యాహ్నం కల్లా తప్పకుండా వస్తుంది. రేపు గాని సరుకు రాలేదో నువ్వు బాయ్ కాదు, గర్ల్. చెప్పండి బాయ్. బాబు, సరుకు మిస్సింగ్. ఏంటి బాయ్? కారణం నువ్వే అని తెలిసిందనుకో, నిన్న పుట్టిన నీ కొడుకుతో సహా అందరినీ లేపేస్తా. భాయ్, నేను పోయి అలా చేస్తానా? ఎవరైనా ఎప్పుడైనా మారిపోవచ్చు. ఎందుకంటే సరుకు వాల్యూ అది. కోకిలాకి ఫోన్ చేశారా? అది నా ఫోన్ కట్ చేస్తోంది. ఏంటి భాయ్ అంటున్నారు?
ఇంకో గంటలోగా అదెక్కడుందో నా సరుకు ఎక్కడుందో చెప్పలేదనుకో నిన్ను చంపి పడేస్తాను చెప్తున్నా. ఏయ్, ఎక్కడున్నావే? మాకే సామ్రాణి వేయాలనుకుంటున్నావా? సరుకెక్కడే? సార్ మీరు ప్రశాంతంగా మాట్లాడతానంటే మాట్లాడతాను, లేదంటే ఫోన్ కట్ చేస్తాను. హేయ్, ఏంటి బెదిరిస్తున్నావా? ఏంటి చెప్పు. అల్ఫోన్స్కి సరుకుకి బదులు ఉప్పు మార్చిచ్చింది నేనే సార్. ప్రస్తుతానికి మిగతా 90 కిలోలు నా దగ్గరే ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడగబోతున్నాను. ఏంటి నన్నే ఇరికించాలని చూస్తున్నావా? నేను చెప్పేది విని తర్వాత మాట్లాడండి. చెప్పు. మేము ఈ పని పూర్తి చేసినా భాయ్ మమ్మల్ని వదిలిపెట్టడు. మళ్ళీ మళ్ళీ పని చెప్తూనే ఉంటాడు, లేకపోతే చంపేస్తాడు. మేము ఇలా ఈ పని చేస్తూనే ఉంటే ఏదో ఒక రోజు పోలీసులకు దొరికిపోతాం. మేము ఇందులోంచి బయటపడడానికి ఇప్పుడే వచ్చిన ఛాన్స్ దొరికింది. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. నా దగ్గరున్న 90 కిలోలు మీకే ఇచ్చేస్తాను. దాన్ని మీరే అమ్మేసుకోండి. కానీ భాయ్కి మాత్రం మొత్తం మేమే తీసుకెళ్లిపోయామని చెప్పండి. మేము ఈ ఊరు నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక దారి చూపించండి. మేము వేరే ఊరికి వెళ్ళిపోయి మా దారి మేము చూసుకుంటాం. ఈ విషయం మీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియనివ్వం. ఏంటి నన్నే పట్టిద్దామనా? బాయ్ నన్ను చెక్ చేయమన్నారా? సరుకు వాల్యూ 25 కోట్లు. 10 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించి మళ్ళీ నాకు ఫోన్ చేయండి సార్. భాయ్కి ఒక చిన్న డౌట్ కూడా రాకుండా సరుకు నాకు అప్పగిస్తానంటే నీ కుటుంబాన్ని నిన్ను క్లీన్ గా ఎస్కేప్ చేయించడం నా బాధ్యత. ఈ డీల్ మన ఇద్దరి మధ్యలోనే. ఇది చూడు, దీనికి కూడా నేను ఎందుకు ఒప్పుకున్నానంటే సరుకు కోసమో క్యాష్ కోసమో కాదు, మీరు నలుగురు అన్యాయంగా చచ్చిపోకుండా ఉండాలనే. ఏదేమైనా నేనే కదా నిన్ను పనిలో పెట్టాను, నేనే నిన్ను కాపాడతాను. నేను చెప్పినట్టు ప్లాన్ చేస్తే భాయ్కి తెలియకుండా ఫినిష్ చేయొచ్చు. సార్ విన్నారా? ఇలాంటి మనుషులు పక్కనుంటే మొత్తం 100 కిలోలు ఒకేసారి ఎలా తీసుకెళ్లగలం? అందుకే తీసుకొచ్చాం బాయ్, నాతోనే ఉంది. ఏం చేయమంటారు దీన్ని? నీ ఫోను ఓసారి దానికి మాట్లాడు. హలో సార్. నీ వెనకాల రూమ్ ఉంది, నువ్వు అందులో పో. సరే సార్. ఇప్పుడు లెఫ్ట్ కి తిరుగు, బీరువా దగ్గర పో. బీరువా తెరు. లాకర్ ఓపెన్ చేయి. 1476. గన్ తీసుకో. ఇప్పుడేం చేసావురా? గ్రూప్ నేను చేంజ్ చేశాను బ్రో. ఏమని? స్మగ్లింగ్ ఫర్ శోభ. సూపర్ రా. థ్యాంక్స్. ఇదిగో, ఇక మీద దేంతో నాకు పని లేదు, నువ్వే ఉంచుకో. శోభ, ఎవ్రీథింగ్ ఫర్ శోభ. సరుకో గంటలో వస్తుంది, చెక్ చేసి వెంటనే చెప్పు. ఓకే గర్ల్. గుండు, బ్యాక్ డోర్ ఓపెన్ చేయి. అమ్మ కుంట్లో మొహాలు చూడు, తిరునాళ్ళలో జేబులు కొట్టే చూడ. పోలీసులు మాకు తెలియదా? చూడండి రిపోర్ట్స్. అందులో ఏం లేదు సార్. అందులో ఏం లేదు మొత్తం ఇండియాకి సరిపడా సరుకు ఎక్కడ ఉందిరా? సార్ ఆర్డర్ రవాణా చేస్తూ నాటకాలు ఆడుతున్నారా? మనోడిని బండి తీయమను. బాయ్ సరుకును పోలీసులు పట్టుకున్నారు బాయ్. సార్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు సరుకు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న ఆఫీసర్ని ఎలా మేనేజ్ చేయాలి? అయ్యో భాయ్, ఈ ఇన్స్పెక్టర్ పెట్టే టార్చర్ మేము తట్టుకోలేకపోతున్నా. ఈసారి వదిలేసేయండి భాయ్. 90 కిలోలు. భాయ్ మీరు లైన్ కట్ చేయండి, మీరు లైన్ కట్ చేయండి, నేను ఎంక్వైరీ చేసి మీకు కాల్ చేస్తాను. 90 కిలోలా? తమ్ముడు
రేయ్, 2 బండలు పడరా. రేయ్, కొట్టకో, అలాగే తీసుకురా. థ్యాంక్స్ రా. సార్ డబ్బులు. డబ్బులా? పోలీసులు రా. ఏ స్టేషన్ సార్? పోలీస్ స్టేషన్. హలో బాయ్, మా డిపార్ట్మెంట్ లో మీ సరుకు ఎవ్వరూ పట్టుకోలేదు. ఎవడో పోలీసులా వేషం వేసుకుని ఏయ్, పోలీసుల కాక 2 రాష్ట్రాల్లో నా సరుకు పట్టుకునే దమ్ ఎవడుకుందిరా? అల్ఫోన్స్ కే ఉప్పు ప్యాకెట్లు పంపి వాడు తప్పించుకుంటాడా? ఇప్పుడు వాడి తుప్పు ర్యాక్ కొట్టాను చూసావా? దిలీప్, సరిగ్గా 1 నెల తర్వాత సరుకు మన ఇద్దరం పంచుకుందాం. 25 కోట్లు ప్రాఫిట్. సరుకు పోయిందో తెలియక బాయ్ గిలగిల కొట్టుకుంటాడు. ఈ 6గురిని ఏం చేయమంటావు? వాళ్ళందరికి నెల్లూరు నుంచి బిర్యానీ తెచ్చి దగ్గరుండి తినిపించు. తలలు నరికి బొంద పెట్టరా. తమ్ముడు, ఒక్క నిమిషం. సరుకు మొత్తం విప్పి మళ్ళీ చెక్ చేసుకో. లాస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ బ్యాడ్. దిలీప్, ఉప్పు కాదుగా? కాదు, సూపర్. చక్కెర. దాంతో అందరం చక్కెర పొంగల్ చేసుకొని తినాలా ఏంటి? నేనేమన్నా కిరాణా కొట్టు నడుపుతున్నా? ఉప్పు చక్కెర తీసుకొస్తారా? పసిపిల్లాళ్ళ నర్సరీలో ఆడుకున్న ఆల్ఫోన్సే నీకు తెలుసు, కానీ పచ్చి నెత్తురు పిచ్చిగా తాగే ఆల్ఫోన్స్ నీకు తెలుసా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో 5 నిమిషాల్లో సరుకు ఎక్కడుందో నాకు తెలియాలి. ఇడియట్. అను, మొత్తం అంత చక్కెరేనా? ఈ అమ్మాయితో నిజం చెప్పించడం ఎలా? నేను చెప్పిస్తాను. నువ్వేమన్నా పోరం బాకువా? చెయ్యెత్తుతున్నావు. నిజం చెప్పేంత వరకు వాళ్ళలో ఒక్కొక్కరిని కాల్చుకుంటూరా. అయ్యో, అనుకున్న నా దగ్గరికి వస్తాడని. బ్రో ప్లీజ్ బ్రో, నిజానికి నేను అవుట్ సైడర్ని. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటేపు కూర్చున్నారు. నీకు ఈజీగా విషయం తెలియాలంటే చివరిగా కూర్చున్నాడు వాళ్ళ నాన్న బోడుగుండేసుకుని ఆడి దగ్గర నుంచి మొదలు పెట్టు. చూసి కాల్చు, బోడుగుండి మీద బుల్లెట్ జారిపోవచ్చు. షూట్ చేసే ముందు నన్ను షూట్ చేయరా? అయ్యో, నీ ఇష్ట ప్రకారం షూట్ చేయడం నా వల్ల కాదు. నువ్వేమన్నా నాకు బాసు అనుకున్నావా? నువ్వు మొదలు ముందు నాకు చెప్పరా? మోసుకొచ్చా బాబు, ఆడు మెంటలోడు. జరగరా బేవర్సు. నోరు మీద దండం పెడతాను. ఆగరా నీ అయ్యా. ఆయన అమాయకుడు బాబు, ఆయనకేం తెలియదు. వదిలే బాబు, నేను చెప్తాను, వదిలేండి. నెంబర్ 8 దేవి స్ట్రీట్, పెద్దపల్లి రోడ్, నాయుడుపేట 524261. దిలీప్, నేను అక్కడ పోయి చెక్ చేసుకుని ఫోన్ చేస్తా. ఫోన్ ది. రేయ్, బాంబు ఉందారా? ఉందనా? తీరా బండి. ఏయ్, ఈ తొట్టి గ్యాంగ్ ను పెట్టుకుని నువ్వు 100 కిలోలు చేరేస్తున్నావంటే నువ్వెంత పెద్ద కేడీ పోయి ఉంటావు. నిన్ను అనో, నన్ను ఫ్రీగా వదిలేయన్నా. నీ కోపం పక్కన చూపించు. సోఫా మీద చెయ్యేసావంటే నీ కట్టలు పెట్టి కట్టలతో కలిసి కాలు కొడుతూ ఎత్తి నడులు ఆరేసి అరిచి కలిసి చీల్చి చెండాడిస్తారా? లవ్ బ్రో. ఏంట్రా అన్నకేసి చూస్తున్నావు? చెల్లెల్ని ప్రేమించి నాకే అంత విర్రెక్కుతుంటే తను వాళ్ళ అక్కను ప్రేమిస్తున్నారా? చూడమ్మా, ఆయన కనుక కోపం వచ్చిందనుకో, నీ తాట తీసి నీ మొక్కను వంకరగా మార్చి నిన్ను పొంగును రాసిన బ్యాగ్ ఇడ్చుకుపోయి మంచి అక్కడ నీ బల్బ్ ఎంతో తెలుసుకుంటారా? బ్రో, వచ్చిన కాడి నుంచి నేనేమన్నా మాట్లాడానా? ఈ బఫూన్ గడి చెప్పి నన్ను కొడతావింది బ్రో. ఎవరు చూసావుగా? ఏంద్రా నువ్వు? నేనైతే సాఫ్ట్, అన్న రఫ్. అయ్యో, ఈ గ్రూప్ లో నేనే సాఫ్ట్. రేయ్, ఆడంటే నన్ను కొడతావిందిరా. ఇప్పుడు నేనే తిట్టి కొట్టించుకుంటా. ఏం చేస్తానో చెప్పమంటావా? నేను ఇప్పుడు కత్తి పెడతావు మెత్తగా కోసి ఉప్పు కారం రాసి మూకుల్లో దూరగా వేయించి ఎండలో ఎండబెట్టి కుక్కర్లో ఉడికించి 2 చెంబులో పోసి అదిగో అక్కడ కూర్చున్నాడే ఎదవనా కొడుకు ఆడుకో చెంబు తాగించి నేను ఒక చెంబు తాగి కాళ్ళు చారేసుకుని పడుకుంటారా? నువ్వు వాడు కలిసి వచ్చినా కూడా నా బొచ్చు కూడా పేగలేరా? నువ్వు వేరే లెవెల్లో రిచ్ పడు. బాయ్, నాకెంత మేరకు వీలవుతుందో అంతవరకు మేనేజ్ చేస్తాను. ఈ విషయంలో మీరేం వర్రీ అవ్వద్దు. వెంటనే బయలుదేరండి. మన సరుకుని తప్పకుండా కనిపెడదాం. 9 గంటలకు ఫ్లైట్. 1 గంటకల్లా అక్కడ ఉంటాను. అంతవరకు నీదే బాధ్యత.